వీడియోలో చాలా చాలా టేస్టీగా కొబ్బరి లడ్డు ప్రతి ఒక్కళ్ళకి చిన్ననాటి జ్ఞాపకమే కదా! ప్రతి ఒక్కళ్ళు అప్పుడు బడ్డీ కొట్టుల్లో కొనుక్కొని తినే కొబ్బరి లడ్డూని మనం పర్ఫెక్ట్‌గా రావాలి. అలాగే మరీ గట్టిగాను, అలాగే జిగురుగా రాకుండా చక్కగా రావాలంటే చూడండి మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. అలాగే మెత్తగా తినటానికి అనుగుణంగా ఎలా రావాలి? దానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ వీడియోలో చెప్పానండి. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేనెలా చేశానో వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందుగా 4 కొబ్బరి చిప్పలు తీసుకుంటున్నానండి. మనకి ఈ శ్రావణ మాసానికి కానీ, ఏదైనా గుళ్ళో గానీ కొట్టినప్పుడు మిగిలిపోయిన కొబ్బరి చిప్పలతో చేసుకోవచ్చు. అలాగే నేను ఒక 4 కొబ్బరి చిప్పల్ని తీసుకుంటున్నాను. చూడండి ఇవి కొంచెం ముదురు కొబ్బరనమాట. లేత కొబ్బరి లడ్డు అంత టేస్ట్ రాదు. అలాగే జిగురు ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి ముదురు కొబ్బరితో నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నానండి. కొంతమంది తురుముకుంటారు. బట్ తురుముకున్నా పర్లేదు. అలా అని గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. మిక్సీలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ముక్కలన్నీ సమపాలనలో మిక్సీ అవుతాయి. అలాగే ఎక్కడ మనకి ముక్కలు మిగిలిపోకుండా వస్తాయి. చూడండి ఇంత విధంగా మనం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మెజర్‌మెంట్ కోసం సరైన ఒక గిన్నెని తీసుకొని దాంతో మనం కొబ్బరిని మెజర్ చేసుకోవాలండి. అస్సలు నొక్కి పెట్టొద్దు. చూడండి ఈ బౌల్‌తో నాకు 4 బౌల్స్ అనేవి కొబ్బరి అనేది వచ్చిందనమాట. మీరు ఈ కొబ్బరిని కొలిచేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. అస్సలు నొక్కి పెట్టొద్దు. ఎందుకంటే కొబ్బరి క్వాంటిటీ నొక్కి పెట్టడం వల్ల డబల్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఈ బౌల్‌కి ఎలా అయితే పడుతుందో అలా పెట్టాలి. అదే బౌల్‌తో 2:30 బౌల్స్ అనేవి నేను బెల్లం అనేది తీసుకున్నాను. అందులో ముప్పావు కప్పే వాటర్ యాడ్ చేశానండి. ఇంకోటేంటంటే మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేశామనుకోండి, ఈ బెల్లం ఉడకటానికి టైం పడుతుంది. దట్టు మనము కొబ్బరిలో ఉన్న పాలు యాడ్ చేసి బెల్లాన్ని ఎక్కువగా సేపు ఉడికించాల్సొస్తుందండి స్టవ్ మీద పెట్టి. ఇది కూడా ఒక టిప్పే అనమాట. జస్ట్ బెల్లం తడిస్తే సరిపోతుంది. చూడండి బెల్లాన్ని ఈ విధంగా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కరిగించుకోవాలి. అలా అని హై ఫ్లేమ్‌లో పెట్టి కరిగించామనుకోండి, ముందు కరిగిపోయింది పాకంలాగా వచ్చేస్తుంది. వెనక కరిగిపోయేది లేట్ అయిపోతుందనమాట. సో, అందుకనే వీలైనంత వరకు బెల్లాన్ని మనం సిమ్‌లో పెట్టి ఈ విధంగా కరిగించుకొని శుభ్రంగా వడకట్టుకోవాలండి. ఎక్కడ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా బెల్లంలో, అందుకోసమని మనం బెల్లాన్ని వడకట్టుకుంటామనమాట. ఈ విధంగా బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుందండి. నేను ఎటువంటి పాకం పట్టను. ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకొని మనకి వడకట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక్కర వేడెక్కంగానే ఇప్పుడు మనం ముందుగా ఆడించి పెట్టుకున్న కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి యాడ్ చేసుకొని మంటని మరీ హై ఫ్లేమ్‌లో పెట్టేసి, అలా అని మరీ లో ఫ్లేమ్‌లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొబ్బరిని బాగా బెల్లంలో కలిసే వరకు తిప్పుతూనే ఉండాలి. ఈ కొబ్బరి లడ్డు మనం పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఏంటంటే మంటని అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి. దట్టు పేషెన్స్‌గా ఈ విధంగా కొబ్బరిని అడుగంటకుండా తిప్పడమే కొబ్బరి లడ్డూకి మెయిన్ పాయింట్ అండి. ఎందుకంటే కొబ్బరి తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది. అలాగే బెల్లం కూడా తొందరగా అడుగంటే అవకాశం ఉంటుంది. మనకి లడ్డు పూర్తవ్వకముందే ఈ 2 అడుగంటాయనుకోండి మనం అనుకుంటాము లడ్డు రెడీ అయిపోయిందని. సో, అందుకనే మనం ఈ కొబ్బరిలో పాలు, అలాగే బెల్లంలో ఉన్న తేమంతా బాగా ఉడికేలాగా మనం తిప్పుతూనే ఉండాలండి కంటిన్యూగా. అందుకని కొబ్బరి లడ్డు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కానీ, చేసుకునే విధానంలో చేసుకుంటే చక్కగా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లాన్ని, అలాగే కొబ్బరిని ఎక్కడ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలండి. నేను చెప్పినట్టుగా చూడండి ప్యాన్‌కి సెపరేట్ అయిపోయి చేత్తో పట్టుకుంటే లడ్డు అయిపోవాలన్నమాట. అంటే లడ్డు మన చేతికి జిగురు అంటకూడదు. అలా అని నిమ్ము నిమ్ముగా తగలకూడదండి. నేను చూపిస్తాను. మనకి ఏ కన్సిస్టెన్సీలో కొబ్బరి అనేది బెల్లం అనేది పాకం చూడండి ఇలా ఉండాలి. ప్యాన్‌కి సెపరేట్ అయ్యి దాంట్లోంచి వాటర్ అంటే మీకు తెలుస్తుంది ఉడుకుతున్నప్పుడు వాటర్ లాగా బెల్లం వాటర్ రాకూడదు. అలాగే కొబ్బరి పాలు రాకూడదు. చూడండి ఈ విధంగా మనకి ప్యాన్‌కి సెపరేట్ అయిపోతూ ఉండాలనమాట. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంట్లో ఈ విధంగా కొబ్బరిని మనం కావాలంటే లడ్డూ చేసి పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు. చూడండి ఫైనల్ స్టేజ్‌కైతే వచ్చేసింది. ఈ విధంగా కొబ్బరిని ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! ఈ స్టేజ్‌లోనే బాగా తిప్పాలండి. ఇలా తిప్పుతున్నప్పుడే మనకి తొందరగా అవకాశం ఏంటంటే అడుగంటే అవకాశం అనమాట. సో, అలాంటప్పుడు మంటను కూడా అడ్జస్ట్ చేసుకొని
మనం ఈ కొబ్బరిని తిప్పుతూ ఉండాలనమాట. నేను చెప్పినట్టుగా ఈ మంటని మరి హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. అలా అని పాకంలో ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. చూడండి ఈ విధంగా స్పూన్‌తో అనంగానే మనకి మంచిగా వస్తుంది. చేతికి కూడా ఎక్కడ అంటట్లేదు కదా! లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూడండి ఇలా అంటే లడ్డు వచ్చేయాలనమాట. వేడి మీద పట్టుకోగలిగిన వారైతే పట్టుకోండి. లేదంటే కొంచెం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి స్ట్రెచ్చర్‌ని చూసేయండి. చూడండి లడ్డు పర్ఫెక్ట్‌గా వచ్చింది. జస్ట్ 2 సెకండ్స్ ఉంచేసి మనం స్టవ్ మీద నుంచి దీన్ని దింపి వేరొక ప్లేట్‌లో నెయ్యి కానీ, నూనె కానీ రాసి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే కొబ్బరిని ఉడికించాం కదా! అది యాడ్ చేసి ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలా అని ఫ్యాన్ కింద పెట్టొద్దు. ఆరిపోయాక లడ్డూ చేయలేరండి. అందుకని కొంచెం గోరువెచ్చగా ఆరబెట్టిన తర్వాత మీకు కావాల్సిన సైజులో కొబ్బరి లడ్డూలు చేసేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా కానీ కాస్త చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. చూడండి ఫైనల్‌గా కొబ్బరి లడ్డు అనేది ఇలా తయారు చేసుకున్నాను. మనం లడ్డూ చేస్తుంటే ఎక్కడ మనకి చేతి నిండా జిగురు జిగురుగా అంటుకోకుండా చక్కగా వస్తే కొబ్బరి లడ్డూలు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ లడ్డూని నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఫైనల్‌గా కొబ్బరి లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్.